Hi friends, welcome to Telugu Tech Steps. అసలు సీలో అసలు కాస్టింగ్ ఎలా పెర్ఫామ్ చేస్తారు, ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి ఎలాగ మనం చేంజ్ చేసుకోవాలి, లేకపోతే ఉన్న డేటా టైప్లోనే ఈ ఫ్లోట్లో ఇదివరకు ఎఫ్ అని ఇచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు ఆ ఫ్లోట్ని ఎలా ప్రింట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. జస్ట్ మీకు ఆల్రెడీ ఇది ఒకసారి ఇదంతా డిలీట్ చేసేద్దాం. ఇలా ఉంటుందండి, మీకు 0.0 ఎఫ్ అని ఇచ్చేవాడిని. ఇప్పుడు యాక్చువల్గా అలా మనం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు అలా ఇవ్వకూడదు. జస్ట్ మీకు స్టార్టింగ్ అని నేను అలా నేర్పించాను. ఇప్పుడు ఎలా క్యాష్ చేసుకోవాలన్నది చూద్దాం. ఓకే, వచ్చింది, బట్ ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ వే. ఇక్కడ మనం కాస్టింగ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్, మధ్యలో బ్రేసెస్ ఓపెన్ చేసి ఫ్లోట్ ఆఫ్ అని రాసిన తర్వాత దాని రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఏ డివైడెడ్ బై బి అని ఉంది కదండి, అలాగా రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ఫ్లోట్లో క్యాష్ చేస్తుంది అనమాట. దాని యొక్క సింటాక్స్ ఆ క్యాష్ చేసింది ఈ ఫ్లోట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అని చేసారా, ఆ ఎఫ్కి అసైన్ చేస్తుంది. ఎస్, ఇప్పుడు అవుట్పుట్ అనేది మనకి ఫ్లోట్లో వచ్చింది. ఎందుకోసం వచ్చిందంటే మనకి ఈ ఫ్లోట్తో మనం క్యాష్ చేసాం కాబట్టి మనకి ఆ క్యాస్ట్ అయ్యింది అండ్ ఆ వచ్చిన అవుట్పుట్ని ఎఫ్కి ప్లేస్ చేసింది. ఇక్కడ జస్ట్ ఏం లేదండి, ఒకే ఒక పాయింట్, ఏదైతే మీరు అవుట్పుట్ని క్యాస్టింగ్ చేయాలనుకుంటున్నారో దాన్ని లెఫ్ట్ సైడ్ అంటే ఏ డివైడెడ్ బై బి అనే దాన్ని నేను క్యాష్ చేయాలనుకుంటున్నాను. సో దాని లెఫ్ట్ సైడ్ నేను బ్రాసెస్లో ఫ్లోట్ అనేది రాసుకున్నాను. దట్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అది తీసేసాను అనుకోండి, అవుట్పుట్ అనేది 1 వస్తుంది, డిస్మన్స్లో చూపించదు. నెక్స్ట్, ఇప్పుడు నేను ఒక ఇంటీజర్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఎఫ్ అనేది మనకి అవుట్పుట్ మీకు తెలుసు కదా, ఫ్లోట్ ఎఫ్ అనేది ఇక్కడ ఫ్లోటింగ్లో ఉంది, బట్ నేను ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ ఎఫ్కి లెఫ్ట్ సైడ్ నేను ఇంట్ అనేది క్యాష్ చేసుకున్న అవుట్పుట్ ఇప్పుడు ఐని ప్రింట్ చేసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది డిజిట్స్లో ఇంటీజర్స్లో వస్తుంది. దట్స్ ఇట్ అండి. మనం కాస్టింగ్ అనేది చాలా సింపుల్. విత్ రైట్స్ మీరు ఏదైతే దాన్ని క్యాస్ట్ చేయాలనుకుంటున్నారో దాని లెఫ్ట్ సైడ్లో మీరు ఆ కాస్టింగ్ ఆపరేటర్ ఫ్లోట్ అయితే ఫ్లోట్, ఇంట్ అయితే ఇంట్ రాసుకోవాలి. దాన్ని ఇంట్ ఐ ఈక్వల్ అంటే ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ అసైన్ చేసుకోవాలి. దట్స్ ఇట్.
ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.